తెలుగు వాళ్ళకందరికీ నమస్కారం. చాలామంది కొబ్బరి తోట పెట్టుకున్నోళ్ళు ఈల్డింగ్ సరిగా రాక అసలు మొగ్గ పడిపోతున్నాయి, మనకి సైజ్ రావట్లేదని చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అందుకోసం మనకి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మనకి కోకోనట్ టానిక్ అయితే తయారు చేశారనమాట. సరే, ఇది మీరు రూట్ ఫీడింగ్ ద్వారా కోకోనట్ ట్రీకి ఇవ్వడం వల్ల కోకోనట్ ట్రీ బాగా హెల్తీగాను ఉంటుంది, మనకి దిగుబడి కూడా బాగా ఇస్తుంది అనమాట. సో ఇది వచ్చి ఒక న్యాచురల్ మెథడ్ అనమాట. సో ఇట్లా మీరు ఫాలో చేసుకుంటే కొబ్బరి చెట్టు మీకు చాలా హెల్తీగా ఉంటుంది, మంచి ఈల్డింగ్ వస్తుంది, మంచి లాభం కూడా చేసుకుంటారు అనమాట. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చి కోకోనట్ టానిక్ అనమాట. సో ఇది మీరు ఎందుకు యూస్ చేయాలంటే, సో ఇది వచ్చి ఇంక్రీసెస్ ద నెంబర్ ఆఫ్ నట్ సైజ్, అంటే ఇంకా పెద్ద నట్ సైజ్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ అది. బట్ డిక్రీసింగ్ ద బటన్ షెడ్, అంటే మనకి మొగ్గ పడుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంక్రీస్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అంతా మీకు డిసీజ్ నుంచి కూడా చాలా రెసిస్టెంట్ అవుతాయనేసి చెప్తున్నారు. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని మీరు రూట్ ఫీడింగ్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో రూట్ ఫీడింగ్ ఎలా చేయాలనేసి మీకు ఇప్పుడైతే చెప్తాను. సో ఫాలో అయితే చేసుకోండి. ఫస్ట్ ఇది వచ్చి ఒక 100 ml ఆఫ్ వాటర్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం 40 ml ఆఫ్ టానిక్ అయితే వేయాలి. 50 అయినట్టున్నాయి కొంచెం. ఇది వచ్చి ఒక 200 ml ఆఫ్ వాటర్ కవర్ అయ్యేటట్టు చూసి తీసుకోవాలి మీరు. ఇది కొంచెం నేను చిన్నదే తీసుకున్నాను, ఒక 150 ml లోపల వచ్చినట్టే పోసేసినాను. పోస్తాను, 50 ml వచ్చింది కదా. సో దీంతోపాటు మంచి వాటర్ అయితే తీసుకోవాలి మనం, ఫ్రెష్ వాటర్ తీసుకోండి. ఎవరు లేరు వీడియో తీయడానికి, ట్రైపాడ్ పెట్టి తీస్తున్నాను, ఆయన కూడా వెళ్ళిపోయాడు. వీడియో ముందు చూపించాను కదా ఆయన. చాలు. సో ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇది వచ్చి ఒక న్యాచురల్ మెథడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరే, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కోకోనట్ ఈల్డింగ్ తక్కువ అవుతున్నాయి, ఫార్మర్స్ అంతా బాధపడుతున్నారు అనేసి చేశారనమాట. ఇది వచ్చి హెడ్ క్వార్టర్స్ కోయంబత్తూరులో ఉంటాయి. మీకు కావాలనే వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి కూడా ఆర్డర్ చేయొచ్చు. చాలా ఆంధ్ర తెలంగాణ లొకేషన్స్లో ఉంటుంది కాబట్టి మీరు చెప్తే కూడా నేను ఈ ఇండియన్ పోస్ట్లో కానీ అట్లా చూసుకుంటాను. సో రూట్ సెలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లా చూసి ఈ కలర్లో రూట్ ఉంటుంది కదా, సో అట్లా సెలెక్ట్ చేయాలి. సైడ్స్లో లైట్గా కత్తి కానీ అట్లా తీసి మనం ఇట్లా షేప్ చేసి ఇది అబ్జర్వ్ చేసినట్టు చూసి చేయాలన్నమాట. సో ఇట్లా పాత రూట్స్ అవన్నీ తీసుకోకండి. సో ఇట్లా ఉన్నది ఇదంతా పాత రూట్స్ అబ్జర్వ్ చేయదన్నమాట. కొత్త రూట్స్ అంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్లా చిన్న చాకి తీసుకొని ఇట్లా లైట్గా ఏమైనా జీకేసి ఇట్లా వేయండి. సో దీంట్ లోపల వేరైతే నేను వదులుతున్నాను. బాగా వర్కౌట్ అవుతుంది. మన తమిళనాడులో చాలామంది ఇట్లా చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఇలా చేసుకోవాలి. ఇట్లా రూట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కొన్నిసారి రూట్స్ ఏమో ఒక 3-4 అవర్స్లో చేసుకుంటుంది, కొన్నిసారి 3 days కూడా పడుతుంది. కరెక్ట్గా కట్టలేదంటే కొన్నిసారి అబ్జర్వ్ కూడా చేయదు, ఎందుకంటే చనిపోయిన రూట్ ఉంటే అది అబ్జర్వ్ చేయదన్నమాట. మనకి కట్టేసినాను. సో ఇట్లా వేసి ఇట్లా కట్టి వదిలేయాలన్నమాట. సో ఈ స్టెప్స్తో కట్టాను కదా. సో ఇట్లా కట్టేయాలి. రూట్ వచ్చి కింద దాకా ఉండాలి, ఎందుకంటే సగం టానిక్ తాగేసి ఇంకా సగం అలాగే కూడా ఉండిపోద్ది అనమాట కొన్నిసారి. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకొని కోకోనట్ ట్రీకి ఇవ్వడం వల్ల మనకి బాగా దిగుబడి అనేది కూడా వస్తుంది అనమాట. మీకు ముందు చెప్పినట్టే కొంచెం బాగా వస్తుంది అనమాట. యాడ్ 4 liters ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ విత్ 1 liter ఆఫ్ కోకోనట్ టానిక్ అంటున్నారు. అంటే 5 liter ఆఫ్ డైల్యూటెడ్ టానిక్ అంతా 200 ml ఒక పాలిథీన్ పౌచ్లో వేసి 25 కోకోనట్ ట్రీకి ఫీడ్ చేయాలి. ఇది వచ్చి ఒక 350 రూపీస్. మనం ఒక 4 months వన్స్ మనం ఇట్లా ఫీడింగ్ చేయడం వల్ల కోకోనట్ ట్రీ చాలా హెల్తీగా ఉంటుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుంటే బాగుంటుంది అనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నాను. స్టెప్స్ని ఫాలో చేసుకోండి. కావాల్సిన కూడా మనల్ని కాంటాక్ట్ చేయండి. ఏం రేట్ పడుతున్నాయో దాని రేటే మీకు పంపిస్తాను. కావాలంటే వెబ్సైట్తో లింక్ చేసి కూడా మీకు ఎట్లా ట్రై చేసి ఇప్పిస్తాను. ఇది కరెక్ట్ టైం ఫిబ్రవరి ఎండింగ్ లోపు, మార్చ్ 15 లోపు పట్టుకోవడం సమ్మర్స్లో బాగుంటుంది అనేసి చెప్తున్నాను. సో అందుకని ఈ స్టెప్స్ని ఫాలో చేసుకుంటే బెటర్ ఉంటాయి.